నాయకుడు మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయండి. సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం. నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది. సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థంగా చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు గుర్తింపు కూడా ఉండదు. జనరల్ సెక్రటరీ అవుతారు, నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ దట్స్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్. కానీ దాని నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మనం. వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం, సమాజం, దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు. చాలా నిస్వార్థంగా ఉంటారు. ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీకు వస్తాయి, తీసుకోండి. పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకోండి. నేను అలాంటి వాడిని. పదవులు లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు, గుర్తింపు లేదు, తిట్లు శాపనార్థాలు తప్ప ఆయన మనం చేశాం కదా. అందుకని దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు. ఉన్నాయి చాలా తక్కువ. కొంతమందికి పార్టీ పదోన్నతి ఉంటుంది. కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నాకు అవకాశం ఇవ్వండి. కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి, నాగబాబు గారి దృష్టికి తీసుకురండి, మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి. ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్, ఆయన బిజీగా ఉన్నారు. మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద ముయించేస్తూ ఉన్నారు. అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పట్లేదు. రాష్ట్రం కోసం చేయాల్సింది చాలా ఉంది ఆయనకి. అందుకని మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను మీకు అండగా ఉండేవాడిని, నిలబడేవాడిని, మర్చిపోనివాడిని. మీకు నెలకి కానీ 3 వారాలకు కానీ మీరు ఒక 2 వీక్స్ ముందు కానీ 3 వీక్స్ ముందే కనుక మీరు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను, మీతో కూర్చొని మాట్లాడతాను. కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకున్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాను. మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి. నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను, కరెక్ట్గా 60 సెకండ్ల టైం తీసుకున్నాను. 60 సెకండ్స్ అంతే, 60 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిశాను. ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు వాళ్ళకి ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం. ఆయన మొహమాట పెడితే ఇంకో 5 నిమిషాలు కూర్చుంటారు. నాకు బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు. కరెక్ట్గా ఆయన ఒక 40-50 సెకండ్లు, 60 సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్, జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను, అంతకుమించి చెప్పలా. సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ఇంతమందిని కలవాలి నేను. అందుకని మీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో, ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి. మీరు నా కోసం పనిచేశాను, మీరు నన్ను గుర్తించండి. అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి. నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి. అది కమిటీకి ఇస్తాను నేను. ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను. ఎలా చేశారు, ఏం చేశారు, పార్టీకి ఎంత చేశారు, కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇప్పించేస్తాను. కానీ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కావాలంటే మీరు అడగాలి. అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ నేను నో చెప్పను ఎవరికి. చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి, టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక 50 మంది అడిగారు ఇప్పటికి నన్ను. ఒకటే ఫస్ట్ సంతోషం, మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు, అందుకని ఆనందంగా అనిపిస్తుంది. అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుని అంటే భయం వేసింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కానీ సంతోషంగా ఎవరు అడగల. అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది, అందుకని అంటున్నాను ఈ మాట. మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు. ఆయన నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి. ఆయన
ఎథిస్ట్ అని చెప్పను, కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి, అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి. అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను. చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి, నేను దానికి నో చెప్పను, నేను పరిశీలిస్తాను. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదో, ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను. లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను. అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు అస్సలు మీరు ఇబ్బంది పడదు, మీరు అడగండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను. అది నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడగను, నాకు పదవి అడగను. కానీ నేనేమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను. ఇప్పటిదాకా ఏం అడగలే ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా అడుగుతాను. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను. అలాగే మనకి విశాఖలో రైల్వే జోన్ కావాలి, అవన్నీ అడుగుతాను. అలాగే మనకి ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు, ఇలాంటివన్నీ అడుగుతాను. పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి, కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్, ఒక అలంకారం అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా. ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా, కానీ అటవీ శాఖ తీసుకున్నా, పర్యావరణం తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు. నేను కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు, కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడిని నేను లాస్ట్ 20 yearsలో. ఖాళీగా ఏం లేను నేను. సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది. నాకు నేను అధికారంలో లేనప్పటికీ, పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా. అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి. నాకు లేదు అంటే, నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దానికి తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ, ముఖ్యంగా మేము 21 మంది మేము గెలవగలిగాం. జనసేన 5.5 కోట్ల మంది ప్రజలకు అండగా నిలబడింది, కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది. అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ, సీనియర్ పాత్రికేయులు కానీ, ప్రతి యూట్యూబర్ కానీ మీదైనా యుద్ధం చేశారు. అది మేము మర్చిపోలేదు. సో మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మా దగ్గర ఛానల్ లేవు. మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు, ఛానల్ లేదు ఏం చేద్దామంటే, ప్రతి గొంతు మనకి ఛానల్ అవుతుంది, ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుతుంది, ప్రతి టీవీ మన ఛానల్ అవుతుంది. ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి. అందుకనే నాకు ఇది మనది కాదు, ఇది వాళ్ళది అని నేను ఎప్పుడు అనుకోను. ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. వాళ్ళు మనల్ని గుర్తించకపోవచ్చామే, కానీ వాళ్ళకి ఆ గౌరవం సంపూర్ణంగా ఇస్తాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మధ్యన చాలా కీలకం అయిపోయింది. నేషనల్ మీడియా అడిగింది, మన కర్నూలులో జరిగిన సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన, ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బాలు ఏం చేశారు మీకు అర్థమైంది. నన్ను స్పందించమన్నారు. ఏం మాట్లాడాలంటే, ఒక 18 ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని ఇచ్చేయచ్చు. ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం. మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి. అందుకని మన వ్యవహార శైలి, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి. వీరి భాషా వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే, నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాలం అయిపోయింది. అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి. మన ఎమ్మెల్యేలందరికీ చెప్తా ఉన్నాను, మన ఎంపీలందరికీ చెప్తున్నాను, చాలా చాలా బలంగా ఉండండి, అన్కాంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి, కొంత బాధ్యత తీసుకోవాలి.
ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలకు ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఇదే నేను క్యాబినెట్ మీటింగ్, లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది. నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు తల్లి వచ్చి చెప్పింది, నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు, 2-3 అమ్మాయిలు తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు ఆ కుర్రాడు. 16 ఏళ్ళు వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని. 9 నెలలు అయిపోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో. అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీసు అధికారితో మాట్లాడితే 9 నెలల్లో సాధించలేనిది 9 రోజుల్లో తీసుకురాగలిగాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే విజయం అని కాదు, ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు. అలాంటిది 3,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళలో ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు. అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించి మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి. అందుకని మనందరం కూడా పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్లు పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి. మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు, అధికార యంత్రాంగం అందరూ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, భయపడుతున్నారు ఏంటని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది, పనిచేస్తాను.